దాన్ని కండక్ట్ చేయడానికి గాను క్రిస్టియన్ యూనియన్ నుండి మన దగ్గరికి మిస్టర్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఆయన కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ లేకపోతే నిన్న నేను ఫస్ట్ సెషన్ నుంచి అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఏంటి మేము ముందు వచ్చేస్తాం, మేము వెళ్ళిపోవాలి, మేము మాది ముందు పెట్టేది అని చెప్పి ముందు మేము ప్రోగ్రామ్ ఎవరైనా చేస్తారా అని చెప్పి అడిగితే ఎవరూ చేయలేదు. చివరికి తెర్సిబాబు యాదవ్ సెక్షన్లో అని చెప్పినా కూడా ఆయన కూడా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది మళ్ళీ మేము వెళ్ళిపోతాం ప్రోగ్రామ్ అని అన్నందువల్ల కొంతమంది అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రోగ్రాంలో మెసేజ్ ఇవ్వడానికి గాను నెక్స్ట్ డేవిడ్ విల్సన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రవీణ్ టైప్ ఈ ప్రోగ్రామ్ని చైర్మన్ గారికి చెప్తున్నాను. స్టార్ట్ అవుతుందండి. అందరూ బయట ఉన్న వాళ్ళందరూ సెకండ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. బయట ఉన్న వాళ్ళందరూ లోనికి వచ్చి కూర్చుంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఒక చిన్న పాట ద్వారా ఫస్ట్ చరణం చివరి చరణంతో పాట పాడిన తర్వాత కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 173 పాట యేసుని ప్రేమను నియమాలను ఎప్పుడు పాడుకుంటాను. యేసుని ప్రేమను నియమాలను ఎప్పుడు గలచవేయో మనసా ప్రభు తలచవేయో మనసా శాపమునంతయు జగగతో శివ శాంతుని పొగడవేయో మనసా ప్రార్థనకు ఫలములను సగిన ప్రభుని తలచవేయో మనసా Opening prayer.
హలో అండి, ఇప్పుడు మీ ముందు అంటే విండోస్ పెట్టాం. ఇది ఏంటంటే ఒక్క నిమిషం అమ్మా, 70 సంవత్సరాలు దాటినటువంటి 10 మందికి సన్మానం చేస్తాం. నేను మా తమ్ముడు కలిసి చేస్తాం. ఎప్పుడు కూడా ఎవరి నుంచి చేస్తాం. అలాగే కమిటీ నుంచి ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా కమిటీ చేసేటువంటి సన్మానానికి ఈ మెమోటోస్. అలాగే ఈ క్విజ్ కోసం 66 అధ్యాయాలు చిన్నపిల్లల్ని ఎవరైతే ఇంగ్లీష్లో తెలుగులో చెప్తారో వాళ్ళకి మా అబ్బాయి బాల్ విన్సెంట్ అండ్ ఫ్యామిలీ ఈ ప్రైజ్ ఇస్తాం. ఉన్నాయి అది ఏంటి అని ఆలోచిస్తారు కాబట్టి మీకు క్లియర్ చేద్దామని చెప్పాను. థ్యాంక్ యూ. 10,000 పర్మిషన్. మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా 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 నిత్యము వేవేల దొరుకుతాను పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయించున్నామయ్యేవానికి వందనాలు స్తోత్రాలు బాబు. నాయన ఈ రెండవ సెషన్ ప్రారంభిస్తుండగా మీరు ఉండండి వారికి వందనాలు. జరగబో మెసేజ్లను తర్వాత ప్రపంచ షోలో కూడా మీరు ఉండమని నాయన ఆ యొక్క షోను చూసి దాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి దాన్ని బట్టి మేము నడుచుకోవడానికి నాయన సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని 133వ కీర్తన రాసిగా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ నాయన 2 సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి ఒక్కరు కలిసి ఒకరినొకరు చూసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కరుణను బట్టి నీకు వందనాలు. కరోనా కాలంలో ఎంతో మంది నన్ను గతించిపోయినప్పటికీ నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని నీ క్షేమకరం మమ్మల్ని సజీవులెక్కలో ఉంచి మరొక నూతన సంవత్సరంలో నాయన ఈ కన్వెన్షన్ ద్వారా మా యొక్క బంధువులను రక్త సంబంధాలు ప్రతి ఒక్కరిని కలుసుకుని ఇటు రీతిగా నాయన 3 దినాలు ఈ వర్షిప్లో మేమందరం పాలు పప్పులు పొందుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ కూడికలు మా యొక్క కుటుంబాలకు మా బిడ్డలకు మాకు మా సంఘాలకు కూడా ఆశీర్వాదకరంగా వేరుకరంగా ఉండడానికి కృప చూపించమని దైవజనులు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు వచ్చి దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరుచుకోమని యేసు శక్తి గల నామం అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసిన ఎంకే ఆర్సి సోదాగర్ గారికి విశేష ఆర్సి సోదాగర్ గారికి వందనాలు తెలుస్తున్నా. అదేవిధంగా స్పెషల్ సాంగ్ ఎంకే సుభాష్ని గారిని ఆహ్వానించున్నాం. స్పెషల్ సాంగ్ పై ఎంకే సుభాష్. ఎంకే సుభాష్ని గారు స్టేజ్ మీద వస్తున్నారు కాబట్టి అందరూ ఇన్స్పిరేషన్గా క్లాప్స్ అందరూ కొట్టవలసినవి వస్తున్నారు.
సాంగ్ పాడిన ఎంకే సుభాష్ గారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి. బాబాయ్ గారు మిస్సెస్, వెలంటన్ గారు మిస్సెస్. నెక్స్ట్ మెసేజ్ ఎం డేవిడ్ విల్సన్ గారిని ఆహ్వానించాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అందరూ ఇక్కడ ఉన్నారని నాకు తెలియాలంటే రెండు దగ్గర దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. మ్యారేజ్ టైంలో గ్రీటింగ్స్ ఇస్తారు కొంతమందికి. ఎప్పుడంటే రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంతకాలు పెడతా ఉంటారు. రిజిస్ట్రేషన్ గ్రీటింగ్స్ చెప్పమంటారు. ఎవరు చెప్పాలి గ్రీటింగ్స్? అలాంటి పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు మంచి పప్పెట్ షో, మ్యాజిక్ షో చేయడానికి మా ఆత్మీయ గురువు గారు ప్రవీణ్ ఇక్కడ ఉన్నారు. తర్వాత గేమ్స్ పెట్టడానికి పెద్దన రవీంద్రనాథ్ పెద్దన రెడీగా ఉన్నారు. ఎవ్రీ మినిట్ కౌంట్ అని నాకు కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అప్పటి నుంచి చెప్పే పెద్దన ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఐఎమ్ సరౌండెడ్ బై మెనీ ఏమంటారు. సో వీటన్నింటి మధ్యన నేను నిలబడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే యాజ్ ఏ మెసేజ్ ఇచ్చేటువంటి వ్యక్తులకు ఒకటే థీమ్ చెప్పాలి, 3 రోజులు చెప్పాలి. సుమారుగా 9 మంది నుంచి 10 మంది దాకా ఒకటే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని నిలబెట్టుకొని ప్రతి ఒక్కరి నుంచి ఒక కొత్త మాట తెలియచేయడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అంతే కదండి. అంతమంది పెద్దవారు మాకంటే ముందు మాట్లాడారు, తర్వాత కూడా మాట్లాడబోతున్నారు, రేపు కూడా మాట్లాడబోతున్నారు. గాడ్ యూజెస్ ఎవ్రీవన్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దేవుడు వాడుకుంటాడని నేను నమ్ముచున్నాను. ఈరోజు నా ద్వారా కూడా దేవుడు మీతో ఒక మాట తెలియచేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ మాట వినడానికి మీ అందరూ కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలని సేవకులుగా తెలియజేస్తున్నాను. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపాత్ర తండ్రి, నీ శ్రేష్టమైన అత్యున్నత నామం బట్టి వందనయ్యా. ప్రభా యొక్క డాక్టర్ హిరామ్స్ మెమోరియల్ కన్వెన్షన్లో తండ్రి చిన్నపిల్లలుగా మేము ఎదిగి ఈరోజు దైవ సహాయకులుగా నీ వాక్యంతో నిలబడడానికి నువ్వు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా నిలబడింది అయినప్పటికీ మాట్లాడేది మీరు నేను నమ్ముచున్నాను. మా నోటి మాటలు మా హృదయాంతరంగంలో నీకు అంగీకారమట్లు సహాయం దయచేయమని, సమస్తుతి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు రక్షకుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొక మాట చెప్పి ముందుకు వెళ్తానండి. నిన్న దినాన 30 to 40 minutes మెసేజ్కి అవకాశం ఉంది. ఈరోజు మార్నింగ్ అనిల్ బాబు గారు 15 to 20 minutes ముగించేశారు. నాకు 10 minutes ఇచ్చారు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం ఏర్పాటు చేసినటువంటి అంశము నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము. ఆ పెద్దలు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉండి అనేక సలహాలు సూచనలు, చిన్నవాడినైనా నన్ను కూడా ప్రేమించి తీసుకున్నారు. అంశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఈ యొక్క అంశాన్ని సజెస్ట్ చేయడానికి దేవుడు నడిపింపుడు కలగజేశారు. అయితే చిన్నవాడినైనా కూడా నా మాట అంగీకరించి అంశాన్ని పెట్టడం జరిగింది. దేవుడు ఆ అంశం ద్వారా అనేక మందితో మాట్లాడుతూ ఉన్నారు. అందులో బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క మాటను మనం ఆలోచన చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా నిన్నటి దినాల నుంచి వింటూనే వస్తూ ఉన్నాం. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తా ఉన్నాను నేను. యెహోషువ తన ప్రజలతో ఈ మాట చెప్తా ఉన్నాడు, నేనును నా ఇంటి వారును. దానికంటే ముందు ఒక మాట అంటున్నాడు, మీ పితరులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని మీరు ఆరాధించుకోవచ్చు, కానీ నేనును నా ఇంటి వారును దేవుని మాత్రమే యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పాడనంటే
ఖచ్చితంగా వారి పితరులు అంటే యెహోషువ పితరులు అయినటువంటి వారు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క బీజము తనలో ఉంది కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నారు. ఈరోజు మన అందరం ఇక్కడ ఉన్నామని అంటే మన పితరులు మనకు వేసినటువంటి ఆత్మీయ బీజాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే ఈ మాట చెప్తా ఉన్నప్పుడు హీబ్రూ బైబిల్ మన ఆదిమ హీబ్రూ భాషలో మనం ఆలోచన చేసినట్లయితే అబాద్ అనేటువంటి మాటను ఉపయోగిస్తా ఉన్నారు. సర్వ్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్ లో తర్జుమా చేసినప్పుడు అబాద్ అనేటువంటి మాటను ఉపయోగిస్తా ఉన్నారు. అందులో విల్ సర్వ్, మేము కలిసి దేవుని ఆరాధిస్తాము అని ఫ్యూచర్ టెన్స్ ని ప్రెసెంట్ అలాగే ఫ్యూచర్ టెన్స్ ని కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు నా అబోద్ అనేటువంటి మాటను ఉపయోగిస్తా ఉన్నారు. దీన్ని కొన్ని తర్జుమాల్లో ఏమని మాట్లాడుతున్నారంటే సర్వ్ అనేటువంటి ప్లేస్ లో యాజ్ ఎ స్లేవ్ అనేటువంటి మాటగా కూడా ఉపయోగించారు. అంటే ఎంతగా మనం దేవుణ్ణి ఆరాధించాలనేటువంటిది ఆ ట్రాన్స్లేషన్స్ లో అర్థమవుతుంది. దేవుణ్ణి ఒక దాసునిగా మనము ఉండి దేవుణ్ణి ఆరాధించేటువంటి తగ్గింపు స్వభావం మన జీవితంలో ఉండాలి. యెహోషువ ఒక నాయకుడు అయినప్పటికీ నువ్వు సౌండ్ తగ్గిస్తుంటే మేడ కూడా తగ్గిపోతుంది, కొంచెం పెట్టేం కాదు. మ్యూజిక్ కొట్టినప్పుడు తగ్గించాలి, మెసేజ్ ఉన్నప్పుడు సరిపోతుంది. రైట్. యెహోషువ ఒక నాయకుడు అయినప్పటికీ కూడా ఒక దాసునిగా దేవుని సేవించడానికి ఒక మోటివ్ని తన ప్రజలందరికీ కూడా ఇస్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని ఆరాధించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు మన తగ్గింపు స్వభావం అనేటువంటిది మనలో కనబడాలి. ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే వేరే అదర్ రిలీజియన్స్ లో ఈ మాస్టర్ స్లేవ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ మన క్రైస్తవులు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఫాదర్ సన్ రిలేషన్ ఉంటుంది. హల్లెలూయా. మాస్టర్ స్లేవ్ అనేటువంటి దేవుడు ఉపయోగించరు కానీ, దేవుడు భావించరు కానీ, మనకు ఫాదర్ సన్ రిలేషన్ దేవుడు ఇచ్చాడు. అంతగా మనం ఒక కుమారుని తండ్రిని అడ్మైర్ చేస్తున్నట్లుగా, ఒక కుమారుడు తన తండ్రి గురించి ఎప్పుడు గొప్పగా భావించినట్లుగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి నిర్గమకాండం 10వ అధ్యాయం 26వ వచనంలో ఉపయోగించారు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఫరో తన ప్రజల్ని వెళ్ళనివ్వని పరిస్థితిలో మోషే చెప్తా ఉన్నాడు, మేము అందరం వెళ్ళాలి. ఎగ్జాక్ట్ 26వ వచనం ఏంటంటే మా పశువులు కూడా తీసుకొని వెళ్ళాలి, మా పశువులు కూడా తీసుకుని వెళ్ళాలి, వాటిలో నుంచి దేవునికి మేము అర్పణ చెల్లించాలి. కాబట్టి ఇక్కడ మేము ఉండము, మా పశువులు ఉండరు, ఏముండవు. కానీ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము, మన పిల్లలు చాలా మంది ఇంటి దగ్గర ఉండొచ్చు, వర్క్స్ లో ఉండొచ్చు. నిన్న ఆశపెద్ద వాళ్ళతో చెప్తా ఉన్నాము, వాళ్ళకి డాగ్స్ ఉన్నాయండి, కొంచెం ఇబ్బంది. మేము అన్నాము వాటిని కూడా తీసుకొచ్చేసి అన్నాం, వాటిని కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. నిజంగా ఒక టైం వచ్చేటప్పటికి మనం నిజంగా అలా వచ్చేయాలండి. మొత్తం మన ఫ్యామిలీస్ అన్ని కూడా దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, ఇంక్లూడింగ్ అవర్ క్యాట్లు మనం వచ్చేయాలి అంతే. ఒకనొక సమయంలో ఒక భక్తులు, నాకు తెలిసి వెస్లీ గారు, జాన్ వెస్లీ గారు, మన రాజమండ్రి డాక్టర్ జాన్ వెస్లీ గారు, వాళ్ళ ఫాదర్ గారు పరిచయం చేస్తా ఉన్నప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేసే టైంలో నేను విన్నదాన్ని చెప్తా ఉన్నాను. ఒక పాలేరుకి అంటే వ్యవసాయము క్యాటిల్ జరిపేటువంటి ఒక వ్యక్తి ఈ మీటింగ్స్కి వెళ్ళాలని ఆసక్తి వచ్చింది. మీటింగ్స్కి వెళ్ళాలని ఆసక్తి వచ్చినప్పుడు ఆయన కాజ్ ఏంటంటే వెళ్ళకుండా ఉండడానికి పశువులు ఉన్నాయి, వాటిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. అయితే భార్య ఉండాలి, లేకపోతే భర్త ఉండాలి. అయితే వాళ్ళిద్దరు కూర్చొని ఎలాగా ప్లాన్ చేసుకున్నారు. ఒక రోజు ముందు రోజు వరకు ఏమనుకున్నారని అంటే మార్నింగ్ సెషన్కి నువ్వు వెళ్ళు, ఈవినింగ్ సెషన్కి నేను వెళ్తా, సో మన క్యాటిల్ చూసుకోవడానికి ఎవరో ఒకరికి అవకాశం ఉంటుంది. కానీ రేపు మీటింగ్ అనగానే వాళ్ళు నైట్ నువ్వు కాదు నేను కాదు ఇద్దరు ఉండాలి, వాక్యం ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వారి పశువులు కూడా తీసుకొని మీటింగ్లు వెళ్ళిపోయి దానికి సంబంధించిన గడ్డి అన్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ వాక్యం వింటా ఉన్నారు. ఆ బ్రేక్ టైంలో వాళ్ళకి మేత వేస్తా ఉన్నారు. దేవుని మహాకృప ఏంటంటే ఆ పశువులు కూడా పరిచయంలో వాడబడ్డాయి. ఎలా అంటే దాని పాలు మెతికి అక్కడ వచ్చినటువంటి గెస్ట్ అందరికీ కూడా టీ ఏర్పాటు చేయడానికి దేవుడు ఆ రకంగా హెల్ప్ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం ఆలోచన చేసుకోవాలండి. మనము మన బిడ్డలు సమస్తము ఈ కన్వెన్షన్ 3 రోజుల గ్యాదరింగ్ లో ఉండడానికి ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. దేవుడు మేము మా కుటుంబం అంతా కలిసి రావడానికి దేవుడు సహాయం తెచ్చేసాడు. అలా అందరూ కూడా ఒకప్పుడు ఉన్నారు. 3 విషయాలు హౌ టు సర్వ్ గాడ్ అనేటువంటి మాటలో నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది సర్వ్ గాడ్ విత్ గ్లాడ్నెస్. సర్వ్ గాడ్ విత్ గ్లాడ్నెస్. 100వ సంకీర్తన 2వ వచనంలో మనం ఆ మాట చూడొచ్చు. సర్వ్ గాడ్ విత్ గ్లాడ్నెస్. సంతోషముతో ఉత్సాహముతో దేవుణ్ణి సేవించుడి అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుణ్ణి మనము
ఆరాధించినప్పుడు లేదా దేవుణ్ణి మనం సేవించినప్పుడు మనము సంతోషముతో చేయాలి ఆ పని. బలవంతం we need to serve God because it doesn't mean we need to serve God because we need to serve, because we need to do it because we love him అంటే మనం చెయ్యాలి కాబట్టి దేవుణ్ణి మనము సేవించడం ఆరాధించడం కాదు, మనం ఆయన ప్రేమిస్తున్నాము కాబట్టి మనం ఆ పనిని చేయాలంటాడు. అదే మన జీవితంలో ఉండాలి. దేవుణ్ణి మనం సేవించినప్పుడు ఆరాధించినప్పుడు సంతోషముగా ఉత్సాహముగా దేవుణ్ణి మనం ఆరాధించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రెండో మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే సర్వ్ గాడ్ విత్ స్పిరిట్. సర్వ్ గాడ్ విత్ స్పిరిట్. ఆత్మతో దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారుగా సేవించేటువంటి వారుగా ఉండాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఎవరు తీస్తే నాకు చదివి హెల్ప్ చేయొచ్చు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారే, ఆసక్తి గలవారే మనము దేవుణ్ణి మన కుటుంబంతో కలిసి సేవించేటువంటి వారుగా ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. సో సర్వ్ గాడ్ విత్ స్పిరిట్. సర్వ్ గాడ్ విత్ స్పిరిట్. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. సర్వ్ గాడ్ విత్ ఫియర్. సర్వ్ గాడ్ విత్ ఫియర్. భయభక్తులతో దేవుణ్ణి మనం ఆరాధించే వారుగా ఉండాలి. నేను ప్రవీణ కలిసి చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉంటాం కాబట్టి మాకు రిపిటేషన్ మెథడ్ అలవాటు. ఒకసారి మీరు అందరూ చెప్తారా? ఫస్ట్ పాయింట్ సర్వ్ గాడ్ విత్ గ్లాడ్నెస్. సర్వ్ గాడ్ విత్ గ్లాడ్నెస్. సెకండ్ పాయింట్ సర్వ్ గాడ్ విత్ స్పిరిట్. సర్వ్ గాడ్ విత్ స్పిరిట్. మూడో మాట సర్వ్ గాడ్ విత్ ఫియర్. భయభక్తులతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. లెట్స్ గో బ్యాక్ టు అవర్ మెయిన్ టెక్స్ట్. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనానికి వెళ్ళిపోదాం. అక్కడ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద వచనాలకు వస్తే ఒకసారి కనుక మనము 15 దగ్గర ఆగిపోకుండా కొంచెం కిందకు వచనాలు వచ్చేసరికి 18th verse, 21st verse, 24th verse ఈ మూడు విషయాల్లో కూడా ఈ మూడు వచనాలు 18వ వచనం, 21వ వచనము, 24వ వచనం ఇక్కడ కూడా సర్వ్ అనే మాట కనిపిస్తుంది, సేవించడం అనే మాట కనిపిస్తుంది. కానీ ఎవరు చెప్తున్నారు తెలుసా? ప్రజలు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. యెహోషువ కాదు. యెహోషువ 15వ వచనంలో చెప్తే 18, 21, 24 వచనాల్లో అక్కడ ఉన్న మిగిలిన ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఎందుకో తెలుసండి? యెహోషువ వారందరినీ కూడా ప్రభావితం చేశాడు ఆ ఒక్క మాటతో. హీ హ్యాడ్ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ది పీపుల్. నేను మా కుటుంబంతో సేవిస్తే అందుకు ప్రజలు అంటారు, యెహోవాను విసర్జించి ఇతరుల దేవతలను సేవించినట్లా మేము శాపగ్రస్తులు మగుదుము. రియలైజ్ అయిపోయారు, వాళ్ళకి రియలైజేషన్ వచ్చేసింది. ఆ తర్వాత అంటారు మేము దేవుణ్ణి సేవిస్తాం, మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, మేము దేవుణ్ణి మహిమపరుస్తాం అంటా ఉన్నారు. అప్పుడు యెహోషువ 19వ వచనం అంటాడు, అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములు మీ పాపములు పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలు సేవించినట్లా ఆయన మీకు మేలు చేయవాడనే మనస్సు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయను. జనులు అంటున్నారు, అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్తా ఉన్నారు. ఇక్కడ యెహోషువ భయపెట్టలేదు, ఇంపాక్ట్ చేశాడు. వాళ్ళు భయపెట్టి మీరు దేవుని ఆరాధించండి, దేవుని సేవించని చెప్పలేదు, ప్రభావితం చేశాడు. తన యొక్క జీవితంలో సాక్షిగా నిలబడ్డాను బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో మనము నిలబడగలిగితే మన తర్వాత తరం వారందరూ కూడా దేవుని కొరకు నిలబడతారు. హల్లెలూయా. మనము ఆ ఇంపాక్ట్ చేసేటువంటి వారుగా ఉండాలని ఈరోజు యెహోషువ మనకు మాదిరికరంగా ఉంటా ఉన్నాడు. చివరిగా నేను మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మనకు దేవుణ్ణి మహిమపరచడానికి లేదా సర్వ్ చేయడానికి మనకు మోడల్ ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు రాలేదు కానీ చేయటానికి అనేకుల కొరకు ప్రయోజనంగా తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. కాబట్టి మనకు మాదిరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేయమని చెప్తా ఉన్నారు. మనకు పరిచయంలో భాగమని చెప్తున్నారు. మనకు అనేక మంది ప్రజలను
అనేక మంది ప్రజలకు పరిచయం చేసేవారుగా మనం ఉండాలని చెప్తా ఉన్నారు. అని అంటే ఒక మాటని చెప్పి ముగింపులోనికి వస్తాను. ప్రభు చెప్తున్న మాట సర్వ్ ది హ్యుమానిటీ. మదర్ తెరిసా కూడా అదే అంటారు కదా, మానవ సేవే మానవ సేవ. ఏసే చెప్పారు అదే మాట. మీరు దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పాలంటే ముందు మనము మానవుల్ని ప్రేమించాలి, మన కుటుంబాన్ని ప్రేమించాలి, మన బంధువులు ప్రేమించాలి, మన రక్త సంబంధులు ప్రేమించాలి. మన హృదయంలో వారి గురించినటువంటి ప్రేమ లేకుండా, మనకు కనిపించే మన బంధువుని, స్నేహితులు, రక్త సంబంధులు ప్రేమించకుండా దేవుని మనము ప్రేమించలేమని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి సర్వ్ ది హ్యుమానిటీ అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపిస్తా ఉన్నారు. ఆయన చేశారు, మనము చేయాల్సినటువంటి అవసరత ఉన్నదని ఈ యొక్క ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ముగింపులోనికి వస్తున్నాను. మనందరము దేవునికి నిజమైనటువంటి యథార్థమైనటువంటి సేవ చేసేవారుగా ఉందాం. రెండవది, మన కుటుంబాన్ని, మన బంధువుని, రక్త సంబంధులందరినీ కూడా ప్రేమించి వారికి సర్వ్ చేసేటువంటి, వారిని గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా ప్రేమించేటువంటి లక్షణాలు మనము కలిగి జీవించగలిగితే కనుక దేవుడు నచ్చే మెచ్చే కుటుంబంగా మనం ఉంటాము. మనందరం అలా ఉండాలని నేను ఆశిస్తూ, యెహోషువను అదే రీతిగా మన విశ్వాసం కర్తలను కొనసాగించేవాడైన యేసుని చూసి మనం పరిచయం నేర్చుకున్నాం, ఎలా సర్వ్ చేయాలో నేర్చుకున్నాం. సర్వ్ ఆల్ కదండి, షెటిల్ ఆడేటప్పుడు మనం చెప్తాం, ఏ గేమ్ ఆట చెప్తాం. ఫస్ట్ ఏంటి? సర్వ్ వన్, సర్వ్ నిల్, లాస్ట్ 10 వచ్చినప్పటికి లవ్ సర్, లవ్ సర్. సో ఆ లవ్ సర్ మనం అందరినీ చేద్దాం. దేవుణ్ణి అదే రీతిగా మనందరినీ కూడా ఒకరినొకరు ప్రేమించి ముందు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాట మన ఇంట్లో జీవించి ఫలింపుచ్చేను గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న మాటను బట్టి ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకొని, దేవా నేను నా యొక్క పూర్ణ హృదయంతో, ప్రభు సంతోషముగా, ఆత్మతో, భయభక్తులతో నేను మహిమపరిచినట్లుగా నీ సహాయం మాకు దయచేయని చెప్పి అందరూ కూడా ప్రార్థించదు. ఒక చిన్న ప్రార్థన. ఈశానికి వందనాలు, స్తోత్రాలు. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కృపవలె నన్ను కాచి చెదరక మోసావు స్తోత్రం. నీ కృపవలె నన్ను కాచి చెదరక మోసావు స్తోత్రం. ఇంతకాలం కాచితివే, నా తోడువై నిలిచితివే. స్తోత్రం, కరుపాపల కాచితివి. స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. పరిశుద్ధుడా, మేము మా యొక్క కుటుంబం అంతా నిన్ను మహిమపరిచి, ఘనపరిచి, ఆరాధించి గొప్ప అవకాశం మాకు దయచేసి అది బట్టి నీకు వందనాలు. విన్న మాటలను బట్టి నిన్ను యథార్థముగా నేను సర్వ్ చేసేటువంటి హృదయాలు మా అందరికీ అనుగ్రహించమని, ప్రేమతో ప్రతి ఒక్కరిని జయించినట్లుగా నీ సహాయం మాకు దయచేయమని, ప్రభావం నన్ను వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నిన్న మాటలు మా హృదయాలు ఫలించమని ఏసీ శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కమిటీ వారందరికీ చదివస్తున్నటువంటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మంచి స్పిరిచువల్ మెసేజ్ ఇచ్చిన ఎం డేవిడ్ జోన్సన్ గారికి కమిటీ వందనాలు తెలుసుకున్నా. మంచి స్పిరిచువల్ అండ్ స్పిరిచువల్ మెసేజ్ ఇచ్చారు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము,
అని యెహోషువ ఇశ్రాయేల్ జనాంగాన్ని తను తగ్గించుకుని ఆ కార్యక్రమాన్ని ఆయన కొనసాగించున్నాడు. ఈ కన్వెన్షన్కి వచ్చిన మనం అందరం మన కుటుంబాలన్నింటినీ అందరం తాము తగ్గించుకొని మన కుటుంబాలంతా దీవించబడాలని ప్రభువు నామన కోరుచున్నాను. అదేవిధంగా స్పెషల్ సాంగ్ మిస్సెస్ జె సోమా రవి గారిని ఆహ్వానించున్నాం. స్టేజ్ మీద వచ్చినప్పుడు అందరం బిగ్ క్లాప్స్ కొట్టాం. సారీ మేడం, 2 చరణాల పాడాల టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరి పాడినా 2 చరణాలే పాడవలసిందిగా కోరుతున్నాం. మేడం. నెక్స్ట్ ఐటమ్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. దాని తర్వాత కార్యక్రమం పపెట్ షో. పపెట్ షో నుంచి మాకు 4 పేర్లు వచ్చినాయండి. పిడకాల మేరీ విమలా ఫ్లారెన్స్, డాక్టర్ ఆఫ్ లెట్ రెవరెండ్ పి జాన్ మోజెస్, సెలెక్ట్ ఇన్ లార్డ్ ఆన్ 29/12/2021. అలాగే బొంతు చార్లెస్ ఎడిసన్, బ్రదర్ ఇన్ లా ఆఫ్ పిడకాల శామ్యుల్ ప్రకాష్ బాబు, సెలెక్ట్ ఇన్ ది లార్డ్ 20/5/2021. ఈయన లాస్ట్ కన్వెన్షన్లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. మనకు గుర్తుందో లేదు మీకు అందరికీ. చార్లెస్ ఎడిసన్ గారు ఆర్గన్ వేశారు. అలాగే వాళ్ళ పిల్లలు చాలా మంచి డాన్స్ చేశారు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదు మరి నాకు తెలియదు. డాన్స్ చేశారు. చార్లెస్ ఎడిసన్ గారు మనకి కీబోర్డ్ వాయించారు. ఆయన కూడా కోవిడ్లో చనిపోవడం జరిగింది. అలాగే ఇంకా మిస్సెస్ కారిపల్లి మేరీ కమలా వినోదియా దేవ సహాయం, ఆవిడ డేవిడ్ మంగం వాళ్ళ మదరు. అలాగే మిస్టర్ మంగం కొర్నేలియస్ దీన్ దయాళ్ వాళ్ళ తమ్ముడు కొర్నేలియస్, ఆయన కూడా కోవిడ్లో చనిపోవడం జరిగింది. వీళ్ళందరి గురించి ప్రార్థన చేయమని వాళ్ళు మెసేజ్ పెట్టారు. ఇంకెవరైనా ఉంటే కూడా మాకు పంపిస్తే మధ్యాహ్నం సెషన్లో అది అభివృద్ధి చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక మధ్య మీకు పపెట్ షో ఇవన్నీ మీరు ఖాళీ చేస్తే వాళ్ళు మ్యాజిక్ చేయడానికి పపెట్ షో అరేంజ్మెంట్ చేసుకుంటారు.
పర్ఫెక్ట్ షో అండ్ మ్యాజిక్ షో ఉంటుంది. దాని గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంఎన్ సుధాకర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళిద్దరిని. మీరు పర్ఫెక్ట్ షో మ్యాజిక్ షో అయిన తర్వాత లంచ్కి వెళ్ళిన తర్వాత గేమ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో రవీంద్రనాథ్ గారు చెప్తారు. ఆ టైంలో మీరు అందరూ కూడా అసెంబ్లీ బిఫోర్ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఉంటుందని చెప్పేసి నాకు చెప్పారు. అది మరి వాళ్ళు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని గేమ్స్ కండక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కార్యక్రమం పపెట్స్ స్క్రిప్చర్ యూనియన్ ప్రవీణ్ అండ్ విల్సన్ గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా సుధాకర్ గారిని కోరుతున్నాను. మరి పపెట్ షో మళ్ళా కొన్ని మ్యాజిక్స్ చేయడానికి మన మధ్యలోకి మరి ప్రవీణ్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చారు. ఈయన మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అంటే తెలంగాణ విడిపోక ముందు మరి స్క్రిప్చర్ యూనియన్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంతా ఈస్ట్ వైజాగ్ వీరందరూ కూడా ప్రవీణ్ కుమార్ గారి మరి పరిచయంలో మరి ఈ స్క్రిప్చర్ యూనియన్ మరి పరిచయం జరుగుతుంది. ఈ స్క్రిప్చర్ యూనియన్ పరిచర్య ఇంగ్లాండ్లో ప్రారంభించబడింది. 1867లో ఈ స్క్రిప్చర్ యూనియన్ పరిచర్య ఇంగ్లాండ్లో ప్రారంభించబడింది. ఒక్కరుగా ప్రారంభించబడిన పరిచర్య మరి అంచులంచులుగా ఎదుర్కొంటూ మరి అనేకమైన దేశాల్లో ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఈ పరిచర్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిపోతున్న అనేక మంది చిన్నారులను దేవుని వైపు నడిపించాలని చెప్పని ఒక మరి ఆశ కలిగి మరి అక్కడ ప్రారంభించబడింది. అలాగే మరి ఆంధ్రప్రదేశ్లోకి 1901లో ఆంధ్రప్రదేశ్లో 1901వ సంవత్సరంలో స్క్రిప్చర్ యూనియన్ పరిచర్య ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది. మరి అప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోలేదు కాబట్టి 6 మిషనరీలతో ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం వల్ల 3 వ్యక్తుల చేత మరి ఈ పరిచర్య ప్రారంభించబడుతుంది. ఒకరు మరి శాంసన్ అని చెప్పని ఆయన ఫీల్డ్ ఆఫీసర్గా ఉంటున్నారు. ఆఫీసులో వారు ఒక వింగ్ చూసుకుంటున్నారు. రెండోదిగా సౌభాగ్యం అని చెప్పని వెస్ట్ గోదావరి వింగ్ ఆవిడ చూసుకుంటున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి వైజాగ్ అప్ టు వైజాగ్ శ్రీకాకుళం ఇవన్నీ కూడా మరి ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ స్క్రిప్చర్ యూనియన్ పరిచర్య కొనసాగించబడుతుంది. ఈ స్క్రిప్చర్ యూనియన్ పరిచర్యలో మరి రాజమండ్రి వింగ్లో మరి బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా గారి ఆధ్వర్యంలో మరి రాజమండ్రి స్క్రిప్చర్ యూనియన్ పరిచర్య ప్రారంభించబడింది. మరి దానికి ముందుగా ఈ ప్రవీణ్ కుమార్ గారికి ముందుగా మరి దైవజనులు కమల్ మోహన్ రావు గారి ద్వారా ఈ పరిచర్య ప్రారంభించబడింది. కమల్ మోహన్ రావు గారు రిటైర్మెంట్ అయిన తర్వాత మరి ప్రవీణ్ కుమార్ గారికి బాధ్యత అప్పగించబడింది. మరి అప్పటి నుంచి రాజమండ్రి కమిటీ కానీ వైజాగ్ కమిటీ కానీ వీరందరూ కూడా మరి సహోదర ప్రేమ కలిగి ఈ పరిచర్ని మరి ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని బట్టి మరి ఆయన అనేకమైన ప్రదేశాల్లో దేవుని పరిచర్ని చిన్నపిల్లల మధ్యలో పరిచర్య ప్రారంభించబడుతుంది. మరి ఈస్ట్ గోదావరిలో సుమారుగా 7 మరి